ఈ నెల 15వ తారీఖున వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం లింగ సముద్రానికి సంబంధించిన ఎస్టీ యానాది కాలనీలో ఎస్టీ యానాది కులానికి సంబంధించిన గుట్ల సీనయ్య అనే ఒక గిరిజనుడిని అదే గ్రామానికి సంబంధించినటువంటి దశరథ నాయుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ఆ ప్రాంతంలో 15 రూపాయలు నూటికి 15 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క రక్తాన్ని పిలుస్తూ ఆయన అనేక సంవత్సరాలుగా వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఈ నేపథ్యంలోనే గుట్ల సీనయ్య కూడా ఒక 20,000 రూపాయలు ఆయన దగ్గర నుండి 10 రూపాయల ఇంట్రెస్ట్తో డబ్బులు తీసుకుంటే ఒక కొద్ది రోజుల పాటు ఆయనకు వడ్డీ చెల్లించలేదనే ఒక ఆక్రోశంతో ఆయన యొక్క పొలంలోకి వీళ్ళు ఈమె అదేవిధంగా చనిపోయిన తన భర్త ఇద్దరు కూడా గొర్రెలు మేపుకుంటూ అక్కడికి వెళ్ళిన సందర్భంలో దశరథ నాయుడు తను మనిషి అనే ఒక విషయాన్ని కూడా మర్చిపోయి మనకున్నటువంటి కుల అహంకారం అదేవిధంగా మనకున్నటువంటి రాజకీయ పలుకుబడి ఆయన పార్టీ అధికారంలో ఉన్న ఒక అహంతో గుట్ల సీనయ్యని అలియాస్ అంకయ్య అనే వ్యక్తిని రాళ్ళు తీసుకుని అతని చేతులపైన వీపులపైన మర్మాంగాలపైన బలంగా దాడి చేయడం వలన ఆ దాడిలో అదే వీరి కులానికి సంబంధించిన ఎస్టీ యానాది కులానికి సంబంధించిన వారి ఊరికి సంబంధించిన ఇద్దరు ఒక భార్యాభర్త కూడా వీరితో పాటుగా భార్యాభర్త కూడా అక్కడ పక్కన పొలంలో కాపులా ఉన్నటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి దగ్గర కూడా పోయేది లేని పరిస్థితుల్లో వీళ్ళు ఈమెని ఆమె అడ్డుకోపోతే తన భార్యను కొట్టద్దు రాయితో కొట్టద్దన్న డబ్బులు ఇస్తామని ప్రాధేయపడి కాళ్ళపైన పడి ప్రాధేయపడినప్పటికీ కూడా చెల్లించినటువంటి ఆ దుర్మార్గుడు మూర్ఖుడు ఈమెను కూడా చెప్పు తీసుకొని ఆమెపై దాడి చేశాడు. ఈ యొక్క విషయం పైన అతను గుట్ల సీనయ్య ఆ మర్మాంగాలపైన ఆ వీపులపై చేతులపై విపరీతమైన దాడులు ఆ రాయితో గాయపడినటువంటి అతను భయప్రాంతులు బాగా భయం ఉంటుంది. చదువు లేదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి సరైన సమాజం పట్ల అవగాహన లేకపోవడం వల్ల భయపడి అది అంటే మనమే డబ్బులు తీసుకున్నాం, డబ్బులు కట్టలేదు కాబట్టి ఆయన కొట్టాడు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతా ఉన్నామని చెప్పి ఇంటికి వెళితే ఆయన అర్ధరాత్రుల్లో ఆయన చనిపోవడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా ఒకవేళ వాళ్లకు నిరక్షరాస్యులు కాబట్టి సమాజం పట్ల అవగాహన లేదు కాబట్టి గిరిజనులు పేదవాళ్ళు పుట్టికి లేని వాళ్ళు వారికి అవగాహన లేదు కాబట్టి ఒకవేళ కొంత జాగ్రత్త జరిగిండొచ్చు. పోలీసు వాళ్ళకి చాలా స్పష్టంగా తన భార్య ఆమె కంప్లైంట్ రూపంలో మన దగ్గర కంప్లైంట్ కూడా ఉంది. కంప్లైంట్లో చాలా స్పష్టంగా ఇట్లా దశరథ నాయుడు అనే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు నాయుడు, ఆ దశరథ నాయుడు మాపై దాడి చేశాడు, రాళ్ళతో కొట్టాడు, మమ్మల్ని దాడి చేసి చెప్పుతో కొట్టాడు, పొలం పేరుతో దూషించాడు. ఇలా అనేక రకాలుగా ఆమె పోలీసు వాళ్ళకి నిజాలు చాలా స్పష్టంగా చెప్పింది. పక్కనే ఉన్నటువంటి కాపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని విచారించడం కూడా వాళ్ళు అదే విషయాలు పోలీసు వాళ్ళు చెప్పారు. అర్ధరాత్రిలో వచ్చి ఆయన దెబ్బలు తిని ఇంట్లో చనిపోవడం వాస్తవం, ఆయన కొట్టింది వాస్తవం, చెప్పుతో ఆమెను కొట్టింది వాస్తవం, తిట్టింది వాస్తవం. ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా ఈ పోలీస్ ఏదైతే ఆ వెంకటగిరికి సంబంధించినటువంటి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం దీనిని పక్కదారి పట్టించడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ రాజకీయ ఒత్తిళ్లు పలుకుపడుతున్నటువంటి దశరథ రాయుడిని కాపాడడానికి ఆయనను వాళ్ళు
కాపాడడానికి వీళ్ళపైన మామూలు ఏదో అనుమానాస్పద వృత్తిగా ఒక కేసు కట్టడం జరిగింది. దీనిని బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన వెంకటగిరికి సంబంధించిన మా బహుజన సమాజ్ పార్టీ నాయకుడు వెంకన్న దృష్టికి తీసుకొచ్చిన తర్వాత అదేవిధంగా కొన్ని గిరిజన సంఘాలన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగి తర్వాత నెక్స్ట్ తర్వాత మళ్ళీ మా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట జడ్జి గురప్ప గారు, జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, మా జిల్లా అధ్యక్షులు తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులందరూ సంఘటనా స్థలానికి ఏదైతే వెంకటగిరికి సంబంధించిన సంఘటన స్థలం ఏదైతే ఆ డక్కిలి మండలం రంగసముద్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క సంఘటనా స్థలం ఉందో అక్కడికి వెళ్ళి బాధితులు పరామర్శించి అక్కడ ఒక డిమాండ్ పెట్టిన తర్వాత వీళ్ళు పెట్టి డిమాండ్ పెట్టిన తర్వాత ఆ కేసుని అంటే నార్మల్ కేసు ఉన్నటువంటి ఆ కేసుని మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టంగా బహుజన సమాజ్ పార్టీ నుండి పోలీసు వారికి, ప్రభుత్వానికి, సమాజానికి తెలియజేయడం ఏంటంటే దశరథ నాయుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, ఒక పాశిక బుద్ధి కలిగినటువంటి ఆయన అంజయ్యని పుట్ల అంజయ్యని అనే సినయ్య అనేటువంటి సంగయ్యని అలియా సంగయ్యని రాళ్ల దాడిలో కొట్టి చంపితే ఈ రోజున కూడా పోలీస్ ఇప్పుడు కూడా దానిని మర్డర్ కేసుగా పెట్టకపోవడాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు అనుకోవచ్చునేమో గిరిజనులు, యానాది కులానికి సంబంధించిన వాళ్ళు, కూటికి లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా వారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో వారికి, వారి కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం పోలీసు వాళ్ళకి. మీరు దాన్ని మభ్యపెట్టే మారేడుకాయ చేసి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని మభ్యపెట్టేసి ఈ కేసును తప్పుగా పట్టించాలని చెప్పి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకొని ఉండేది లేదు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే గతంలో ఏదైనా సమస్య వస్తే ఎస్పీ గారి వరకు ఒక కంప్లైంట్ పోతే చాలా వరకు 90% న్యాయం జరిగేది. కానీ ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అయితేనేమి, ఈ ప్రభుత్వంలో అయితేనేమి, ఏ ప్రభుత్వం అయినా సరే ఈరోజు పరిస్థితి ఏ విధంగా తయారైందిరా అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు కాదు, ప్రభుత్వ పెద్దల దగ్గరికి లేదా చీఫ్ సెక్రటరీలు, డీజీపీ దగ్గరికి కూడా రాష్ట్రంలో ఎక్కడ రాజకీయ పరిపూర్ణ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతూ ఉన్నారే తప్ప బాధితుల పక్షాన ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే తన తనయుడు రాష్ట్ర మంత్రి ఈరోజు ఆయనకు నిన్నగా ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. యువగల పాదయాత్రలో మాట్లాడినటువంటి నారా లోకేష్ కానీ మీరందరూ కూడా ఏం మాటలు మాట్లాడారు? రాష్ట్రంలో పాశ్విక రాజ్యం నడుస్తూ ఉంది. దళితులపైన, గిరిజనులపైన అనేక రకాలుగా ఆకృత్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కడ దౌర్జన్యం జరిగినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ బాధితుల పక్షాన అండగా నిలుస్తామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, తన తనయుడు లోకేష్ గారు ఈరోజు ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ ఉన్నారు? మీకు అధికారం వచ్చిన తర్వాత అహంకారం తలకెక్కి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అధికారం చేపట్టిన తర్వాత ప్రవీణ్ పగడాల అనే ఒక పార్టీ చనిపోయాడు. దాని బతుకు ఈ రోజు వరకు కూడా దానిపైన ఒక స్పష్టత లేదు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దళితులపైన, దళిత క్రైస్తవులపైన విపరీతమైన దాడులు చేస్తా, వాళ్ళపైన కేసులు పెడతా, వాళ్ళకి జైలు నడుపుతా, వాళ్ళని జైలు పంపిస్తూ ఈరోజు విపరీతమైన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు.
ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు బుట్ల సీనయ్య మరణాన్ని ఎవరైనా వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ఒత్తిడి ద్వారా పోలీసులు తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీరు అట్రాసిటీ కేసు పెట్టి దానిని మామూలు కేసుగా పెట్టడం కాదు. చాలా స్పష్టంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నుండి నేను నిజంగానే తెలియజేస్తూ ఉన్నా, పోలీస్ శాఖకి, పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఖచ్చితంగా 10 రోజుల సమయం. మాకు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, పోస్ట్ మార్టాన్ని కూడా వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా మాకు సమాచారం ఉంది అని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకవేళ నిజంగానే పోస్ట్ మార్టంని మీరు తప్పుదో పట్టించి దాన్ని ఏదైనా చేస్తే హైకోర్టుకైనా వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మన గౌరవ రిటైర్డ్ జడ్జి గురప్ప గారి యొక్క ఆధ్వర్యంలో హైకోర్టుకైనా వెళ్ళైనా సరే దాన్ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయిస్తాం, దానిపైన కమిటీ వేయిస్తాం. పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు తప్పుదో పట్టించినా వదిలే ప్రసక్తి లేదు. ఇదే విధంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నా పోలీస్ శాఖని, రాబోయే 10 రోజులు, ఈ రోజు 24, రాబోయే 25వ తేదీ లోపు కానీ, రాబోయే 5వ తేదీ లోపు కానీ, వచ్చే నెల 5వ తారీఖు లోపు కానీ మీరు దాన్ని మర్డర్ కేసుగా ఆర్డర్ చేసి ఆయన పైన మనీ లాండరింగ్ కేసు, మర్డర్ కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి దశరథ ఆయన కాపాడినటువంటి పోలీస్ శాఖ ఆయన కానీ మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపకపోతే వచ్చే నెల 5 తర్వాత చలో వెంకటగిరి కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి వేలాది మందిగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. సీనయ్య మరణానికి న్యాయం జరిగేంత వరకు, తన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒకవైపు జుడిషియరీ ద్వారా, కోర్టు ద్వారా పోరాటం చేస్తూనే ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో కూడా మేము ఈ పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ తస్మాత్ జాగ్రత్త. అక్కడ సిఐ కానీ